హాయ్ సార్, వెల్కమ్ టు ఆప్తా. హాయ్, సార్ మీ పేరు? నా పేరు శ్రీను మహంతి. శ్రీను గారు, మీరు ఏం చేస్తుంటారు? Myself Srinu Mahanti. I am the director of IAFS Institute of Industrial Fire and Safety Engineering and Industrial Services. ఓకే, ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారండి మీరు? ఇది అరౌండ్ ఎస్టాబ్లిష్ చేసి 2014 అండి. 2014. Yes. అంటే 10 years కంప్లీట్ అయ్యింది. అరౌండ్. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది మీ బిజినెస్? గుడ్ అండి. చాలా గ్రోత్ అయిందంటారా లేదంటే ఇంకా? గ్రోత్ అయింది, చాలా బాగా గ్రోత్ అయింది. సార్, వాట్ ఈస్ యువర్ మోటో ఆఫ్ యువర్ కంపెనీ సార్? మై కంపెనీ మోటో యాక్చువల్లీ నాది వచ్చేసి రెలవెంట్ వచ్చేసి ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ అండి. దీంట్లో ఏంటంటే పీపుల్కి, మన స్టూడెంట్స్కి సమ్ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అండ్ అబౌట్ ద గ్రాడ్యుయేషన్ ఉన్న స్టూడెంట్స్కి కోర్సెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసికల్లీ ఏంటంటే మన ఇండస్ట్రీతో పాటు పీపుల్ ప్రొటెక్ట్ చేసే విధంగా ట్రైనింగ్ అనేది మనం బేస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసి ఆ ఇండస్ట్రీలో ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన యాజ్ పర్ ద లీగల్ పాలసీస్ని బియాండ్ చేస్తూ వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక విధంగా చెప్పాలనుకుంటే ఇటువంటి సర్వీసెస్ ఇండస్ట్రీస్తో కాకుండా మన సొసైటీకి కూడా చాలా రకాలుగా ఈ కోర్సెస్ అనేవి ఉపయోగపడతాయి. బిజినెస్ అపార్ట్ దట్ బిజినెస్ పార్ట్ వస్తే ఈరోజు మేము విజయనగరం, ఇలా విశాఖపట్నం, శ్రీకాకుళంలో 1 ఎకరా క్యాంపస్తో పాటు ఓన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ ప్రెస్టీజియస్ హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా మనం కలిగి ఉన్నాం. ఇది మార్కెట్లో ఇది చాలా మంచి కోర్సెస్ కూడా మనం చెప్పవచ్చు. ఫ్యూచర్లో కూడా మేము చాలా వరకు ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, అంతేకాకుండా ఇండస్ట్రీస్కి రిలవెంట్ సర్వీసెస్ని కూడా పూర్తి స్థాయిలో అందించడానికి ట్రై చేస్తున్నాం. ఓకే సార్. సార్, ఇప్పుడు మీరు తీసుకున్నది అయితే చాలా రిస్క్ ఎలిమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు కాంపిటీషన్ ఎక్కువ. సో మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఎటువంటి బిజినెస్లోనైనా నార్మల్గా ఇనీషియల్ స్టార్టప్ టైం నుంచి కానీ లేదంటే ఒక పొజిషన్లో వచ్చేటంత వరకు కూడా బిజినెస్లో తప్పు, ఒడిదొడుకులు అనేవి కామన్గా తప్పు. ఎందుకంటే ఒక చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి చిన్న స్థాయిలో ఉంటుంది. ఒక సర్కమ్స్టాన్సెస్ లెవెల్ దాటిన తర్వాత కూడా బిజినెస్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి అల్టిమేట్గా ఉంటూనే ఉంటాయి. బట్ వ్యాపారం అనేది ఒక యాజ్ ఏ ఎంటర్ప్రినర్గా నా సజెషన్ ఏంటంటే ఎటువంటి స్థాయిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా వచ్చినా కానీ వాటిని ఓవర్కమ్ చేస్తూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ జనరేషన్ అప్డేట్ చేస్తూనే మన బిజినెస్ని కూడా దాంతోపాటుగా మూవ్ ఆన్ చేస్తేనే మనం సక్సెస్ని దీంట్లో సాధించగలమని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం.